హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జలుబు, దగ్గు, ఇంకా గొంతు నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఒక్కోసారి అస్సలు తగ్గదు. అలాంటప్పుడు ఒకసారి ఈ కషాయం ట్రై చేసి చూడండి. మీకు 1-2 రోజుల్లోనే తేడా అనేది తెలుస్తుంది. ఇందులో వాడేవన్నీ మన ఇంట్లో దొరికేవి కాబట్టి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు 2 రకాల కషాయాలు చూపించబోతున్నాను. పిల్లలు, పెద్దలు ఎవరైనా వాడచ్చు. ఫస్ట్ ఒకటి చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 100 ml వరకు వాటర్ పోసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. ఇంకా 7-8 పుదీనా ఆకులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. చూసారుగా, ఇలా 2-3 నిమిషాల తర్వాత ఇలా కలర్ అనేది మారిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక కప్లో వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు బెల్లం తురుమును కూడా వేసి బాగా కలుపుకొని దీన్ని డైలీ 2-3 టైమ్స్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు రెండోది చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక 100 ml వరకు వాటర్ పోసుకోవాలి. అందులో ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న అల్లాన్ని అందులో వాటర్లోకి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, సరిపోతుంది. చూసారుగా, 3 మినిట్స్కి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక కప్లోకి వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ తేనెను తీసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి అనేది త్వరగా తగ్గుతాయి. దీన్ని మీరు డైలీ 2-3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.